ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిటి పురాణం అనుకుంటున్నారేమో, పరమ యథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్ళి పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేరు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, ఆన్ పిన్నన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి